హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ను అంగన్బడి పాలతో ఇంట్లోనే చాలా టేస్టీగా సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంగన్వాడీ పాలను ఎవరు తాగడానికి ఇష్టపడరు, అందుకే ఈ పాలతో నేను కలాకండ్ అయితే తయారు చేస్తున్నాను. దానికోసం 1 లీటర్ పాలనైతే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడిన తర్వాత ఈ పాలను పోసుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పాలు అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత దీనిలో పాలు విరిగేంత వరకు కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడైతే పాలు విరగడం స్టార్ట్ అయ్యాయండి. పాలు విరిగిపోయిన తర్వాత దీనిలోని నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తర్వాత దీనిలో 1 లీటర్ పాలకు 1 కప్పు పంచదారనే వేసుకోవాలి. స్వీట్ తక్కువగా కావాలనుకున్న వారు కొద్దిగా పంచదారను తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోని వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో వాటర్ అంతా ఇంకిపోయి ప్యాన్కు అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ మిశ్రమం ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి అప్లై చేసినటువంటి ఒక ప్లేట్లోని కానీ గిన్నెలోని కానీ తీసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీనిని జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమంతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కలాకండ్ అయితే తయారైపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.